రూపాయలకు కిలో టమాటాలు అమ్మితే 10కి ఇస్తే తీసుకుంటా లేకుంటే లేదనే విధంగా ఆ రకమైనటువంటి అవమానాలు రైతు భరిస్తున్నాడు అధ్యక్ష. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అధ్యక్ష, కళ్ళకు నీళ్ళు వస్తాయి అధ్యక్ష. ఈరోజు ఏ రైతు కూడా సంతోషంగా లేడు అధ్యక్ష. మీరు రైతు బంధించినా రుణమాఫీ చేసినా కేవలం ఎన్నికలప్పుడు రాజకీయ మాటలు మనం మాట్లాడుతున్నాం, కానీ రైతు ఈ రోజు కూడా సంతోషంగా లేడు అధ్యక్ష. అధ్యక్ష, 5 ఎకరాలు ఉన్నటువంటి రైతు తను పండించినటువంటి పంటని కుటుంబం అంతా కూడా కష్టపడ్డ తర్వాత మార్కెట్కి వెళ్ళి అమ్ముకొని సంవత్సరం తర్వాత లెక్క చూస్తే అధ్యక్ష 50,000 రూపాయలు కూడా లాభం వస్తలేదు అధ్యక్ష. భార్యాభర్తలు ఇద్దరు వ్యవసాయం ఇడతబెట్టి హైదరాబాద్ వచ్చి ఎక్కడనో వాచ్మెన్ చేస్తే ఏ ఇంట్లోనో పని చేస్తే నెలకు 30,000 రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నది. కానీ 5 ఎకరాలు ఉన్నటువంటి ఆసామి ఊళ్ళో వ్యవసాయం చేస్తే భార్య భర్త పిల్లలు కూడా అప్పుడప్పుడు బడికి సెలవులు ఉన్నప్పుడు చేనులో పనిచేస్తే సంవత్సరం తర్వాత 50,000 రూపాయలు కూడా మిగులుతలేవు అధ్యక్ష. ఇది రైతుకు ఉన్నటువంటి బాధ అధ్యక్ష. అధ్యక్ష, మన తీరే రైతుకు కూడా కోరికలు ఉంటాయి. నా పిల్లలు కూడా కార్పొరేట్ స్కూళ్ళల్లో చదవాలనుకుంటాడు, నా పిల్లలు కూడా కార్పొరేట్ కాలేజీల్లో చదవాలనుకుంటాడు, నా ఇంట్లో వాళ్ళకు కూడా కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించాలనుకుంటాడు అధ్యక్ష. 50,000 రూపాయలు కూడా పంటకు చివరికి లెక్క చేస్తే మిగులుతలేవు. రైతు కార్పొరేట్ స్కూల్లో కానీ కార్పొరేట్ కాలేజీలో కానీ కార్పొరేట్ హాస్పిటల్లో కానీ వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు, చదువు చెప్పించుకునేటటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. రైతు మనందరికీ అన్నం పెడుతున్నాడు. ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు, పెద్ద మనసుతో ఈ విషయం మీద ఆలోచించాలన్న ఆలోచనతోనే నేను చెప్తా ఉన్నా. రైతు పిల్లలు ఏ కార్పొరేట్ ఆసుపత్రిలో చదువు చదివినా, ఏ కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వెళ్ళినా 90% సబ్సిడీతో వాళ్లకు ట్రీట్మెంట్ జరగాల, చదువులు చెప్పాల. ప్రభుత్వం తరపున ఒక మాట వస్తుంది, లేదు ఏ కార్పొరేట్ ఆసుపత్రిలో చదివినా మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం కదా, ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా ట్రీట్మెంట్ కొరకు మేము రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉన్నది కదా అని ప్రభుత్వం మాట్లాడవచ్చు. అధ్యక్ష, నేను ప్రభుత్వానికి మీ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కార్పొరేట్ హాస్పిటల్లో రైతు బిడ్డలే కావచ్చు, మిగతా వాళ్ళే కావచ్చు, ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద పోయే వాళ్ళని ఎట్లా చూస్తున్నారంటే, ఎందుకు వచ్చినరా మీరు మా కాలేజీకు, మిమ్మల్ని అడ్మిషన్ తీసుకుంటే రూపాయి వచ్చేది లేదు సచ్చేది లేదు, కానీ మీ పేర్ల మీద సీట్లు ఇవ్వబడుతుంది, ప్రభుత్వమేమో రూపాయి ఇస్తలేదు, మీరు చదువుకున్నా ఒకటే చదువుకోకున్నా ఒకటే అనే విధంగా అవహేళనగా కార్పొరేట్ స్కూల్స్ ఆ కాలేజీలు మాట్లాడుతున్నాయి అధ్యక్ష. అట్లనే కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ పేషెంట్లు అంటే నేను ఎందుకు ఇది ఉదాహరణ చెప్తున్నా అధ్యక్ష. రైతు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు ట్రీట్మెంట్ కొరకు వచ్చిండు, నిమ్స్కు పోయితే నిమ్స్కు తప్ప ఎల్ఓసి వేరే దిక్కు లేకుండే, వేరే హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ లేదు అని బయటకు వెళ్ళగొట్టారు సార్. రైతు దగ్గర చిల్లి గవ్వ లేక ఉండే ఆరోగ్యశ్రీకి కూడా పాపం కార్పొరేట్ హాస్పిటళ్లలో ఎవరికి కూడా పేషెంట్ ఆరోగ్యశ్రీ అని అంటే అయిపోయా, ఇక ఇది వీళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చి కూడా మనకేమొస్తుంది అనే విధంగా కార్పొరేట్ హాస్పిటల్స్ వ్యవహారం చేస్తున్నాయి. కాబట్టి రైతు ప్రత్యేకంగా ఒక గుర్తింపు ఈ సమాజంలో రైతుకు రావాలి. భరోసా అంటే కేవలం డబ్బు మాత్రమే ఇవ్వడం భరోసా కాదు, రైతు అనంటే ఈ సమాజం గౌరవించేటటువంటి పరిస్థితి రైతుకు రావాలి అధ్యక్ష. ఆ రకమైనటువంటి ఆలోచన వచ్చినప్పుడే అధ్యక్ష రైతు ఏమన్నా బాగుపడే అవకాశం ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, వ్యవసాయం చెయ్యాలంటే ఎంత కష్టం ఉంటుందంటే, నేను వర్షాకాలం నా చేన్లకు మిగతా వాళ్ళ చేన్లలో కూడా పోయిన అధ్యక్ష. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మొన్న కూడా నేను ఒక విజ్ఞప్తి చేసిన. మన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళే దాదాపు 95-96% శాసనసభ్యులు ఉన్నారు. సార్, వర్షాకాలం వ్యవసాయం చేయడానికి చేన్లకు పోవాలంటే రోడ్లు ఉండయి సార్, ఎరువులని నెత్తి మీద ఎత్తుకొని పోతే కానీ, ట్రాక్టర్తోని కానీ ఆటోలు కానీ 4 ఎరువుల బస్తాలు వేసుకొని వ్యవసాయం చేయడానికి చేన్లకు తీసుకుపోతామనంటే పోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. కాబట్టి నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వచ్చేటటువంటి బడ్జెట్లో కానీ వ్యవసాయ పొలాలకు వ్యవసాయ చేన్లకు రోడ్లు అనే విధంగా మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకురండి. రైతులంతా కూడా సంతోషపడతారు. వర్షాకాలం వాళ్లకు చేన్లకు పోవాలంటే విపరీతమైనటువంటి కష్టం ఉంటుంది. ఎంత బురద ఉంటుందంటే
ఎడ్లు దిగబడతాయి, బండి దిగబడుతుంది. ఎవరినైనా చేన్లకు పనికి పిలిస్తే కూడా ఎవరు రారు. అందుకు గ్రామానికి పోవడానికి ఎంత ఇంపార్టెంటో రైతులు చేన్లకు పోవడానికి కూడా రోడ్లు అంత ఇంపార్టెంట్. కాబట్టి బడ్జెట్లో వచ్చేసారి సరి అయినటువంటి కేటాయింపులు చేసి మీ 4 సంవత్సరాల ఈ పీరియడ్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ చేన్లకు పొలాలకు పోవడానికి రోడ్లేసే విషయంగా మీరు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. పెద్ద పెద్ద కంపెనీలు ఏ లోన్ తీసుకున్నా కూడా కొలాటరల్ గ్యారంటీ లేకుండా వాళ్ళకు లోన్ ఇస్తారు. వ్యవసాయం చేసుకునే రైతులకు కూడా తన సొంత ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటుంది. ఈ గడిచిన 10 సంవత్సరాలలో ఏ రైతు ఇల్లు కట్టుకుందామన్నా కూడా ప్రభుత్వం ఇల్లు ఇవ్వలేదు. పోనీ తనకు తానే సొంతం కట్టుకుంటా అంటే బ్యాంకుకు వెళ్తే అధ్యక్ష గ్యారంటీ ఏమి ఇస్తావు అని అంటుండే. రైతు దగ్గర ఏముంటుంది అధ్యక్ష? తను చేసుకుంటున్నటువంటి పొలం ఉంటుంది, చేను ఉంటుంది. కానీ బ్యాంకులు ఏమంటాయి? నీ వ్యవసాయ భూమిని మేము తాకట్టు పెట్టుకొని నీ ఇల్లు కొరకు లోన్ ఇవ్వము అని అంటారు. మరి రైతు ఇల్లు ఎట్లా కట్టుకుంటాడు అధ్యక్ష? మిగతా వాళ్ళకేమో వందల వేల కోట్ల రూపాయలు ఎటువంటి గ్యారంటీ లేకుండా బ్యాంకులు లోన్ ఇస్తాయి. ఎందుకు? అది సమాజ హితం కొరకట, ఎంప్లాయ్మెంట్ జనరేట్ కొరకట. రైతు కూడా అధ్యక్ష మనకు తెలియకుండానే 5-10 ఎకరాలు ఉన్నటువంటి రైతు రోజుకు 7 నుంచి 8 మంది కూలీలకు ఉపాధి ఇస్తాడు. తనకేం మిగులుతలేదు రైతు. కానీ రైతు మాత్రం తను 10 ఎకరాలు ఉన్నటువంటి ఒక ఆసామి 600 నుంచి 700 మందికి సంవత్సరం కూలీ ఇస్తాడు అధ్యక్ష. రైతు కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్ కన్నా ఎక్కువ ఈ సమాజానికి ఉపయోగపడుతున్నాడు. తనకేం మిగులుతలేదు, కానీ తను మాత్రం మిగతా వాళ్ళకి ఉపాధి ఇచ్చేటటువంటి పని చేస్తున్నాడు. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఏ రైతు అయినా సరే తను 10 లక్షల రూపాయల వరకు ఇల్లు కట్టుకుంటానంటే, ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇళ్లతోని 100% మనం ఇయ్యలేము. అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. కానీ తనిచ్చి తాను రైతు బ్యాంక్ వెళ్ళి నేను ఇల్లు కట్టుకుంటానంటే ఎటువంటి గ్యారంటీ లేకుండా ఇల్లు ఇచ్చే విధంగా బ్యాంకర్లకు తోని ఏదన్నా ఒక సమన్వయం చేసి, అవసరమైతే ఢిల్లీ లెవెల్లో మీరు వెళ్ళినప్పుడన్నా కానీ ఒక రిప్రజెంటేషన్ చేసి ఈ రైతులకి సాయం వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఎన్ఆర్ఈజెస్ అని అంటే పెద్దలమని అనొచ్చు. ఇది మీ కేంద్రమే కదా, అక్కడ ఉన్నటువంటి మీ ప్రభుత్వమే కదా, మీరు తెచ్చుకుంటే అయిపోతుంది అని చెప్పి. శంకర్ గారు ప్లీజ్ సార్, నేను 15 నిమిషాలు ఈ రైతు భరోసాకు రైతు భరోసాకు పరిమితమై మాట్లాడండి. ఓకే సార్. ఎన్ఆర్ఈజెస్ నేను ఎందుకంటే సార్ భరోసా అంటే నేను అనేది ఎకరానికి ఇంత ఇస్తే అయిపోదు. ఈ మిగతా అన్ని కూడా మీరు ఇచ్చేటటువంటి భరోసానే. ఈ ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తుంది సార్. ఇవి వేస్తే చాలా మంచి పేరు వస్తుంది. ఎన్ఆర్ఈజెస్ అనేది సార్ ఈ వ్యవసాయానికి అనుసంధానం చెయ్యాలి. నేను గతం కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారికి నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. వాళ్ళు ఏమన్నారు అనంటే, మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ఆలోచన చెయ్యమని చెప్పండి, మేము త్వరలోనే దీనికి సంబంధించినటువంటి అధికారాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నాం. వ్యవసాయానికి ఏ రకంగా అనుసంధానం చేస్తే బాగుంటుందో, రైతుకు ఏ రకంగా మద్దతు కాగలుగుతుందో దానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వ సలహాలు సూచనలు పంపితే మేము ఆలోచిస్తామని చెప్పారు. కాబట్టి ఈ ఎన్ఆర్ఈజెస్ కూడా వ్యవసాయానికి అనుసంధానం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఇంకొక విషయం, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మాటని వినాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనంటే, రైతు మిర్చిని అమ్మితే 60 రూపాయలు కిలో వస్తే అదే కారం పొడి వేసి అమ్మితే 110 రూపాయల కిలో వస్తూ ఉన్నది. మిర్చిని డైరెక్ట్గా రైతు అమ్మితే 60 రూపాయలే, దాని కారం పొడి వేసి అమ్మితే 110 రూపాయలు, అంటే కిలోకు 50 రూపాయల తేడా వస్తున్నది. అందుకే నేనేమంటున్నానంటే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు గ్రామాలలో రావాలా అధ్యక్ష. ఇలా కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప ఆలోచన చేస్తుంది. ఈ న్యాచురల్ గ్యాస్కు బయోగ్యాస్కు సంబంధించింది, న్యాచురల్ గ్యాస్ సంబంధించినటువంటి కొన్ని విషయాల మీద రైతులకు ఎటువంటి గ్యారంటీ లేకుండా 25 కోట్ల రూపాయలు ఇవ్వాలన్న ఒక గ్రూప్ ఉంటే 25 కోట్ల రూపాయలు ఆర్బీఐ ఎటువంటి గ్యారంటీ లేకుండా ఇవ్వాలని ఆలోచిస్తున్నది. కాబట్టి కనీసం పైలట్ ప్రాజెక్టుగా మండలానికి ఒకటి అటువంటి నేపర్ గడ్డి సార్, ఎటువంటి ఖర్చు లేకుండా రైతు ఆ గడ్డిని పండిస్తాడు. ఆ గడ్డిని ఫ్యాక్టరీకి వేస్తే ఎకరానికి 2.5 లక్షల రూపాయల లాభం వస్తాయని చెప్తాడు. నేను మొన్న మహారాష్ట్రలో ఒక ప్రాజెక్టు చూసి వచ్చిన
గౌరవ ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక టీంని ఇమీడియట్గా పంపండి. అది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా అధ్యక్ష, పంటల బీమా పథకం. ఈ పంటల బీమా పథకం గురించి నేను ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే అధ్యక్ష, నేను గతంలో ఆదిలాబాద్ నుంచి 150 మంది రైతులని ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడికి తీసుకొని వచ్చిన. అప్పుడు ఎట్లుంటుండే అధ్యక్ష, కంచలేసి హైదరాబాద్ కూడా రాలేకపోతుంటివి. కానీ నేను ఆదిలాబాద్ నుంచి రైతుల్ని తిరుపతి పోతున్నామని పోలీసు వాళ్ళకి చెప్పి, పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ నిఘా ఇంతమంది రైతులు ఎడబోతున్నారు అని అంటే, మేము తిరుపతి పోతున్నామని చెప్పి హైదరాబాద్కి వచ్చి, నేను అక్కడ ఉన్నటువంటి ప్రగతి భవన్ ముందు ఐటీసీ హోటల్ ఉంటుంది. నేను 15 రూములు తీసుకొని ఐటీసీ హోటల్లో రైతులని ఉంచి ఉదయం 7 గంటలకు ప్రగతి భవన్ ముట్టడి చేసి లోపల దాకా వచ్చినాం అధ్యక్ష. ఎందుకు వచ్చినాము అని అంటే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఫసల్ బీమాని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తలేదు, రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన ప్రీమియం కడతలేదు అని అంటే, ఆ రోజు మా మీద లాఠీ చార్జ్ చేసిండ్రు, నా మీద కేసులు పెట్టిండ్రు, రైతుల మీద కేసులు పెట్టిండ్రు. ఇప్పటిదాకా కేసులను ఎదుర్కొంటున్నాం అధ్యక్ష. పంటల బీమా పెడితే రైతులకు ఎందుకు గొప్ప భరోసా వస్తుంది అంటే, ప్రభుత్వం మీద భారం కూడా తక్కువైతుంది, రైతులకు భరోసా కూడా వస్తుంది. గొప్పగా చెప్పారు. నేను చాలా సంతోషపడ్డా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల బీమాకు సంబంధించినటువంటి ఆ ప్రీమియంని రాష్ట్ర ప్రభుత్వమే కడుతున్నది, ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కడతాము అని అంటే నేను చాలా సంతోషపడ్డా. నేను అగ్రికల్చర్ కమిషనర్ గారికి పదే ఫోన్ చేసి అడుగుతుంటే, ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర ఉన్నది అని అంటే, నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అన్న ఈ పంటల బీమా పథకం మీరు అమలు చేస్తే ప్రభుత్వం మీద భారం తక్కువైతుంది, రైతులకు కూడా ఎప్పుడు కాలం కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, వర్షాలు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఆ బీమాలో కవరేజ్ ఉంది. కాబట్టి పంటల బీమా పథకాన్ని అమలు చేయవలసిందిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా అధ్యక్ష, విత్తనాల చట్టం రైతుకు చాలా మోసం జరుగుతుంది అధ్యక్ష. ఎప్పుడో తాత తరుణం నాటి ఆ విత్తనాల చట్టం ఉన్నది, ఆ చట్టాన్ని మార్చాలి అధ్యక్ష. విత్తనాలలో రైతులు మోసపోతే ఆ రైతు సంవత్సరం అంతా కూడా కోలుకోలేడు అధ్యక్ష. ఎందుకంటే దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైంలో మొలకెత్తకుంటే తిరిగి మళ్ళీ విత్తనాలు తీసి మొలకెత్తినా కూడా తుచ్చి మళ్ళీ ఒక నెల 15 రోజులు గ్యాప్ అయిపోతుంది. సరి అయిన రీతిలో పంట దిగుబడి రాదు. విత్తన సమయంలోనే రైతు మోసపోతున్నాడు. ఏమైనంటే చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి కాబట్టి ఈ చిన్న కేసులు పెట్టంటే వాళ్లకు కోర్టుకు పోకముందే పోలీస్ స్టేషన్లలో బెయిల్ వస్తున్నాయి. నేను అందుకే మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరైతే డూప్లికేట్ విత్తనాలు ఇచ్చి రైతులను మోసం చేస్తారో వాడు కనీసం ఒక 90 రోజులు కూడా బయటకు రావద్దు. అటువంటి కఠినతరమైనటువంటి చట్టాలు కావాలి. విత్తనాలప్పుడే రైతుకిన మోసానికి గురైపోతే రైతు వ్యవసాయం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు ఆ రకంగా ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఏఈల బాధ్యత. ఏఈలు రైతులకు ఎప్పటికప్పుడు సాంకేతిక పరంగా సలహాలు ఇచ్చి ఈ వంగడాలు బాగుంటాయి, ఈ పంటలు బాగుంటాయి అనే విధంగా ఎప్పటికప్పుడు వాళ్ళకు సలహాలు రావాలి. కానీ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అధ్యక్ష, ఆ రకమైనటువంటి సలహాలు రైతులకు ఎక్కడా కూడా దొరుకుతలేవు. అందుకే కొత్త ఈరోజు ప్రపంచంతో రైతు పోటీ పడాలి అధ్యక్ష. మిగతా కొన్ని దేశాలలో ఎకరానికి 40 క్వింటాలు 30 క్వింటాల పచ్చొస్తున్నది, మనం ఇంకా 10-12 క్వింటాలలో ఉన్నాం. మిగతా దేశాలలో BT 7, 8కి వెళ్ళిపోయారు, మనం BT 2లోనే ఉన్నాం. 3 అనాధికారికంగా నడుస్తూ ఉన్నది. క్వాలిటీ విత్తనాలు రైతులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. క్వాలిటీ విత్తనాలు కనుక మనం రైతులకు ఇవ్వలేకపోతే మీరు ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా, ఎన్ని రుణమాఫీలు జరిగినా, ఎంత రైతు భరోసా వచ్చినా రైతు బాగుపడు అధ్యక్ష. ఒక వింత పరిస్థితి నడుస్తూ ఉన్నది. అదేంటంటే ఎన్నికల కన్నా ముందు మాత్రమే రాజకీయ పార్టీలు రైతుల విషయంలో మేనిఫెస్టోలు ఎంత గొప్పగా తయారు చేస్తున్నారనంటే, ఆ ఏ రాజకీయ పార్టీ అయినా కానీ, అది టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఇంకో పార్టీ కాదు, ఎన్నికల కన్నా ముందు రాజకీయ పార్టీల ఆతృత రైతుల విషయంలో ఏ రకంగానైతే ఉంటున్నదో, అధికారం వచ్చిన తర్వాత మాత్రం అధ్యక్ష ఆ ఇచ్చినటువంటి హామీల మీద ఆ గొప్పగా ఆలోచన ఉంటే రైతులు ఎప్పుడు కూడా వాళ్ళని మర్చిపోరు అధ్యక్ష. ఈరోజు రైతు బంధు విషయం మాట్లాడుతూ మేము ఇంత ఇచ్చినాం, మేము అంత ఇచ్చినాం, మీరేం చేసిండ్రు అని ఈ సమయం అంతా కూడా, సభా సమయం అంతా కూడా ఈ ఒకరిదొకరు విమర్శలు మాత్రమే పోతుండదు. సలహాలు ఎవరు ఇస్తలేరు అధ్యక్ష.
వీళ్ళు వాళ్ళు గొప్పగా చెప్పుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. మేము ఇంత చేసినాం కదా, మీ నాయకుడికి ఇట్లా చేసిండు కదా, మీ నాయకుడికి ఇద్దిన్నాడు కదా, ఈ రకమైనటువంటి మాటలు తప్పితే ఏం చేస్తే రైతుకు బాగుంటుందని ఏ రాజకీయ పార్టీ కూడా సలహాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తలేదు. నేను వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. రైతుకు ఈరోజు పనిముట్లు చాలా అవసరం. గతంలో 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక పార్టీ ప్రభుత్వం ట్రాక్టర్లు ఇచ్చింది అధ్యక్ష. ఎవరికి ఇచ్చిందో తెలుసా అధ్యక్ష? టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చింది అధ్యక్ష. రైతు ఒక పార్టీ కార్యకర్తనో, రైతుకు ఒక కులమో లేదు అధ్యక్ష. నిజంగా వ్యవసాయం చేసుకునే రైతులకు ఇస్తే బాగుంటుంది కదా అధ్యక్ష. నీ పార్టీ కార్యకర్తలకే వ్యవసాయ పనిముట్లు ఇస్తుంటే అది ఏ రకమైనటువంటి మంచి జరుగుతుంది అధ్యక్ష. నేను అందుకే వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొంత ప్రారంభించినట్టు ప్రారంభించిండ్రు, మళ్ళీ దాంట్లో మందగించింది. వ్యవసాయ పనిముట్లు ఇమీడియట్గా స్ప్రింక్లర్లు కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, సబ్సిడీ మీద ట్రాక్టర్లు కావచ్చు, నాగన్లు కావచ్చు, ఈ రకమైనటువంటి వ్యవసాయ పనిముట్లు మీరు వెంటనే అందించే ప్రయత్నం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు పంటలకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడేటప్పుడు ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోయింది అధ్యక్ష. మన దగ్గర ఉన్నటువంటి దిగుబడితో ప్రపంచాన్ని మనం పోటీ పడలేం. ఈరోజు కొన్ని దేశాలలో, నేను థాయిలాండ్లో చూసిన అధ్యక్ష, నేను కొరియాలో చూసిన అధ్యక్ష, మన దేశంలో ఒక చర్చ, ఏ రాష్ట్ర బడ్జెట్లో చూసినా కూడా ఒక చర్చ జరుగుతుంది అని అంటే వ్యవసాయం వల్ల జీడిపి ఎంత పెరుగుతున్నది, ఇండస్ట్రీ తెచ్చుకుంటే బాగుంటుంది అనే ఆలోచన ఉన్నది. మరి అన్నం ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం అధ్యక్ష? మనం ఇండస్ట్రీలు తెచ్చుకుంటాం, వాళ్ళకు మనం సాయం చేస్తాం. 1000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేటోళ్ళు ఈ దేశం లేకుంటే మిగతా దేశాలలో వస్తుండొచ్చు, కానీ అన్నం అయితే తెచ్చుకోలేం కదా అధ్యక్ష. మనం అన్నం అయితే తినాలి కదా అధ్యక్ష. అందుకే వ్యవసాయానికి అనుబంధమైనటువంటి పరిశ్రమల మీద దృష్టి పెట్టేటటువంటి ప్రయత్నం చెయ్యండి. ఈరోజు ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి, అది చిన్న దేశమే, వ్యవసాయంతోనే వాళ్ళ జీడిపి ఏ రకంగా ఉన్నదో ఒకసారి ఆలోచించండి. అందుకే పాడి పరిశ్రమ ఈరోజు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనే NLM కేంద్ర ప్రభుత్వ పథకం ఉన్నది అధ్యక్ష. 1000 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. 50% సబ్సిడీ, రూపాయి 2 రూపాయలు కాదు అధ్యక్ష. నువ్వు 5 కోట్ల రూపాయల యూనిట్ పెట్టుకుంటే, 4 కోట్ల రూపాయల యూనిట్ పెట్టుకుంటే ఏ రైతైనా సరే 2 కోట్లు సబ్సిడీ ఇస్తుంది. 1 కోటి రూపాయల యూనిట్ పెట్టుకుంటే అది మీరు పోల్ట్రీ పెట్టుకోండి, డైరీ పెట్టుకోండి, ఈరోజు 2 కోట్లు పెట్టుకుంటే 1 కోటి రూపాయల సబ్సిడీ, ఈరోజు 50 కోట్లు పెట్టుకుంటే 50 లక్షల రూపాయల సబ్సిడీ, 50% సబ్సిడీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయలేదు. కానీ దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, కేంద్ర పథకం అనే అంటే గతంలో ఎక్కడ భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుందో, ఎక్కడ నరేంద్ర మోడీ జపం జరుగుతుందని ఏ పథకాన్ని రానిచ్చేటటువంటి ప్రయత్నం ఆపుతుండే, ఏ పథకాన్ని రానియలేదు అధ్యక్ష. నేను అందుకే మీ ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొదటి సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాగా గొప్పగా ఒక మాట మాట్లాడింది. మాకు భేషజాలు లేవు, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రం ఇచ్చేటటువంటి ప్రతి రూపాయిని తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా నేను ప్రయత్నం చేస్తానన్నారు. చాలా సంతోషం అధ్యక్ష. కేంద్రం ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ఆలోచన కూడా చాలా గొప్ప ఆలోచనలు అధ్యక్ష. ఎక్కడ కూడా వారు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు చాలామంది మధ్యన సంవత్సర కాలంలో ఢిల్లీకి వెళ్ళి వచ్చిండ్రు. ఎక్కడ ఏ కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళినా వారి నోటి నుంచి మొదలుగా ఏ మాట వస్తున్నదో తెలుసా? మాకు ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పిండ్రు, ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా సంబంధం లేదు, మీ రాష్ట్రానికి కావలసినటువంటి అన్ని విషయాల్లో పూర్తిగా సహకరిస్తామని ప్రతి కేంద్ర మంత్రి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళేటటువంటి మంత్రులకు చెప్తున్నారు అధ్యక్ష. అంతకన్నా ఎక్కువ ఉదారత, అంతకన్నా గొప్ప మనసు ఇంకేం కావాలి అధ్యక్ష? అందుకే నేను ప్రభుత్వానికి మీ ద్వారా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయ విమర్శలు చేసుకుందాం, ఎన్నికల. కానీ ఇంకో దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, నాకు ఒకటి అర్థమైతలేదు, కొత్తగా వచ్చిన సభ్యుని నేను రెగ్యులర్గా ఎమ్మెల్యే కాకన్నా ముందే నేను కొన్ని కలలు కన్నా అధ్యక్ష. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సభలో ధర్మాన ప్రసాదరావు గారు మాట్లాడినటువంటి స్పీచ్ని, తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటల్ని, నోముల నరసింహయ్య గారు మాట్లాడినటువంటి మాటలని, విద్యాసాగర్ రావు గారు మాట్లాడినటువంటి మాటలని, పయ్యావుల కేశవ్ గారు మాట్లాడినటువంటి మాటలని నేను బాగా ఇదే ప్రయత్నం చేస్తుంటే, నేను ఎందుకు 20 సంవత్సరాల క్రితమే, 15 ఏళ్ల క్రితమే, 10 ఏళ్ల క్రితమే ఈ మాటలు బాగా స్పీచ్లో వింటుండే. నేను యూట్యూబ్లో ఈ మాటలు పెట్టుకొని వింటున్నప్పుడు నా మిత్రులు అంటుండే, నువ్వు ఎందుకు వీళ్ళ అన్ని స్పీచ్లు గంటలు వింటున్నావు అంటే నేను వాళ్ళతో ఒక మాట అంటుండే, రేపు నేను అసెంబ్లీకి వెళ్ళాలా,
అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ వాళ్ళు మాట్లాడినట్టే నేను కూడా మాట్లాడాలని కోరిక, బలమైనటువంటి కోరిక ఉన్న కారణంగా నేను అవన్నీ స్పీచ్లు ఉంటుండే. నిన్న అధ్యక్ష ఒక విషయం మీద నాకు అవకాశం ఇస్తారని నేను బాగా ప్రిపేర్ అయ్యి వచ్చిన. నిన్న వీళ్ళ గొడవ వాళ్ళ గొడవ చూస్తే 3:30 గంటలు పోయింది. మేమేమో కొత్తగా వచ్చిన వాళ్ళం ప్రిపేర్ అయ్యి రాత్రి 2 గంటలకు 3 గంటలకు లేచి చదువుకుంటున్నాం. ఏమేమున్నది ఎట్లెట్లున్నది కొంచెం మాట్లాడదామని. మీకు నా విజ్ఞప్తి ఏంటంటే అధ్యక్ష, కొత్త సభ్యునికి ఏదైనా అవకాశం ఉన్నప్పుడు కొంత మీరు నేరుగా వారించి వాళ్ళని కంట్రోల్ చేసి అవకాశం ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, రైతుకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అనొచ్చు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చినాం కదా ఇంకేం కావాలని. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో అతి తొందరగా నమ్మేది రైతు మాత్రమే. ఏ రాజకీయ పార్టీ ఏ మాట ఇచ్చినా రైతు నమ్ముతాడు. రైతు అంత తొందరగా ఇంకా ఎవరు నమ్మరు అధ్యక్ష. రైతు నమ్మి ఓటేసాడు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే రైతు మీ మాటలని బలంగా నమ్మిండు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులు ఓట్లేస్తేనే అధికారంలోకి వచ్చింది. ప్రధానమైనటువంటి హామీ రుణమాఫీ. మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మిగతా మంత్రివర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లో ఈ తేడాలు కంట్రోల్ కావాలి. ఒక మంత్రి గారు చెప్తారు 60% మాఫీ అయిపోయింది, 40% కాలేదని. ఇంకొకరు చెప్తారు 70 అయింది, 30 కాలేదని. అసలు ఒక కంక్లూజన్కు రండి. ఎంత మాఫీ అయింది, ఇంకెంత మాఫీ కాలేదు. సరే, రాష్ట్ర ఖజానా మీకు సహకరిస్తలేదేమో, ఇబ్బందులు ఉన్నాయేమో, కానీ మీరు వాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. మీ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నది ప్రభుత్వానికి అధ్యక్ష, 2 లక్షల రూపాయల రుణమాఫీ. కోఆపరేటివ్ బ్యాంకులలో గౌరవ మంత్రి గారు నా మాట కొద్దిగా నోట్ చేసుకోవాలి. కోఆపరేటివ్ బ్యాంకులలో 65 నుంచి 70% రైతులకు లోన్లు మాఫీ కాలేదు. అది టెక్నికల్ సమస్య ఉన్నదా, ఇంకో సమస్య ఉన్నదా? మీరు వెంటనే ఆ విషయాన్ని సంబంధిత అధికారులతో చర్చించి మీరు ఆర్డర్స్ ఇవ్వాలా. 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించింది అధ్యక్ష, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేసినప్పుడు 1 లక్ష రూపాయలు వడ్డీకి పోయింది. దాంట్లో ఏం అనుమానం లేదు, వడ్డీకి పోయింది. కానీ ఇంకొక విషయం, ఈరోజు కూడా రైతు 2 లక్షల రూపాయల బాకీ ఉన్నటువంటి రైతులు ఉన్నారు. మీరు ఎప్పటి వరకు చేస్తారో క్లారిటీ ఇస్తలేదు. మీరు ఒక మాట ఏమంటున్నారు, 2 లక్షల పైబడి ఉన్నటువంటి రైతు తన డబ్బుని బ్యాంకులో జమ చేస్తే ఆ సమాచారం మాకిస్తే మేము 2 లక్షల రూపాయలు చెల్లిస్తామని చెప్తున్నారు. 2 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి రైతుకు రుణమాఫీ చేయాల్సిందే. మీరు ఎందుకంటే మీరు 70%కు చేసినా 80%కు చేసినా మీరు ఈ 20%కు చేయకపోతే మీరు 80% మీకు చేసిన వాళ్ళు ప్రచారం చేస్తారో లేదో తెలియదు, కానీ ఈ 20% మాత్రం మిమ్మల్ని జీరో చేస్తారు అధ్యక్ష. మీరు జాగ్రత్తగా ఉండండి. 80% చేస్తాం, 70% చేస్తాం, ఈ 20-30 వేలతోనే మాకేం ఇబ్బంది అవుతుంది అంటే ఈ 20-30 మాత్రం మిమ్మల్ని జీరో చేస్తారు. దీన్ని జాగ్రత్తగా ఉండాలా. 2 లక్షల రూపాయల రుణమాఫీని ప్రభుత్వం ఎప్పటి వరకు చేస్తుందో క్లారిటీగా చెప్పండి. ఆర్థిక పరిస్థితి మీకు సహకరిస్తలేకపోవచ్చు, వాస్తవాలు చెప్పండి. కానీ బుకాయింపు ద్వారా ప్రజలను నమ్మించలేము. ఒక పక్క మనం ఏం చెప్తున్నాం, ఎస్ఎల్బిసి లెక్కలు 52,000 కోట్ల రూపాయలు మనకు వచ్చినాయి, రుణాలు తీసుకున్నారు రైతులు, 21,000 కోట్ల రూపాయలు మాఫీ చేసినామని చెప్తున్నారు. మరి అటువంటిప్పుడు ఇంకో 30,000 కోట్ల రూపాయలు రైతులు బాకీ ఉన్నట్టే కదా. దాంట్లో 10,000 కోట్ల రూపాయలు వేరే అప్పులున్నా కూడా ఇంకా 22,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్టే కదా. క్లియర్గా మీరు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ప్రకారమే 20,000 కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వాల్సి ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి దాంట్లో మీరు కొంత క్లారిటీ ఇవ్వాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒక మాట మాట్లాడి ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉండిండొచ్చు, ఏమని కొంత కేటగిరీ వైజ్ చేస్తే మనం ముందుకెళ్తే కొంచెం ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉండకుండా ఈ పథకాన్ని కొనసాగించవచ్చనేమో ఆ ఆలోచన ఉండిండొచ్చు. సహజంగా ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు ఆలోచన వస్తుంది, ఎక్కడ రూపాయి తక్కువ చేస్తే అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా చేయగలుగుతాం అనేది మీకుంటే ఉండిండొచ్చు. మిగతా దుబారా ఖర్చు చేయండి అధ్యక్ష. ఈరోజు 2.5 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఈ రాష్ట్రంలో 47 లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా 2.5 నుంచి 5 లక్షల లోపు ఉన్నటువంటి రైతులు 11 లక్షల రైతులు ఉన్నారు. అదేవిధంగా 5 నుంచి 10 మధ్యన ఉన్నటువంటి రైతులు 4,72,000 ఉన్నారు. అధ్యక్ష, 10 ఎకరాలకు పైన ఉన్నటువంటి రైతులు ఈ రాష్ట్రంలో కేవలం 64,000 మాత్రమే ఉన్నారు. నేనేమంటున్నా, గుట్టలకు ఇవ్వకండి, పుట్టలకు ఇవ్వకండి, లేఅవుట్ చేసినటువంటి స్థలాలకు ఇవ్వకండి, ఆ రకంగా ఉన్నటువంటి తీసేయండి, దాంట్లో తప్పేం లేదు.
గుట్టలకు ఇవ్వాలని ఎవడన్నా మాట్లాడితే మూర్ఖుడు వాడు. వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుకు సాయం చెయ్యండి. కానీ నేనేమంటే ఈరోజు పెద్ద పెద్ద ఇండస్ట్రీ 1000 కోట్ల ఫ్యాక్టరీ వచ్చినా ఆయనకు సబ్సిడీలు ఇస్తున్నాం, ఆయనకు ప్రభుత్వ రాయితీలు ఇస్తున్నాం. 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటోడు వచ్చినా కూడా వాళ్ళకు సబ్సిడీలు ఇస్తున్నాం, వాళ్లకు ప్రభుత్వ రాయితీలు ఇస్తున్నాం. మరి మన కొరకు అన్నం పెట్టేందుకు వ్యవసాయం చేసేటటువంటి ఈ రైతుకు 10 ఎకరాల పైన ఉంటే ఆలోచిస్తామనంటే కొంత బాధ అనిపిస్తుంది. ఆ రకమైనటువంటి ఆలోచనని విరమించుకోండి. రైతుకు కులం లేదు అధ్యక్ష. రైతే, ఏ కులం ఉన్నా కూడా రైతే. కాబట్టి మీరు మిగతా విషయాలు ఆలోచించకుండా ఎన్ని ఎకరాలు ఎక్కువ వ్యవసాయం ఎవరు చేస్తారు అధ్యక్ష? వ్యవసాయాలు అంతా బాగలేవు అధ్యక్ష. మనకున్నట్టు ఫామ్ హౌస్ల తీరు లేవు. దురదృష్టం ఏంటంటే నాయకులకు ఈ మధ్యన ఫామ్ హౌస్లు అయిపోయింది. ఆ నాయకులకు ఏమనిపిస్తాయంటే నా ఫామ్ హౌస్ ఎట్లున్నదో మిగతా ఊళ్ళల్లో రైతుల వ్యవసాయాలు కూడా గట్లనే ఉన్నాయనుకుంటాడు. కానీ నువ్వు కట్టుకున్నట్టు 20 కోట్లు పెట్టి ఫామ్ హౌస్ల రైతుకి ఇల్లు లేదు. నీకున్నది నీ ఫామ్ హౌస్ తీరు, రైతు వ్యవసాయం లేదు. అది ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకుడైనా కానీ ఆలోచించాలా. ఈ సభ ఆలోచించకుంటే రైతుల గురించి ఇంకెవరు ఆలోచిస్తారు అధ్యక్ష? అందుకే నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఏది ఆలోచించకుండా ఎన్ని ఎకరాలు చేసినా సరే, మా అంటే 20 ఎకరాలు 25 ఎకరాల కన్నా ఎక్కువ ఏ రైతు వ్యవసాయం చేస్తలేడు అధ్యక్ష. మా అంటే 20 ఎకరాలు. ఆ 20 ఎకరాలు చేసే వాళ్ళు కూడా 5% ఉంటారో ఉండరు. ఎక్కువలైతే 5 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఆ రకంగానే చేస్తూ ఉన్నారు. కాబట్టి మిగతా